ఇప్పుడు సీజన్ ఏ సీజన్ లో ఉన్నాం మనం ఉన్నాం ఇప్పుడు? డిసెంబర్. చలి వింటర్ సీజన్, ఇంకా క్రిస్మస్ సీజన్, అడ్వెంట్ సీజన్, ఇంకా ఇంకా లాస్ట్ గా మనం అంటాం జీసస్ ఇస్ ద రీజన్ ఫర్ ద సీజన్ అనేసి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే లైక్ జీసస్ పుట్టినప్పుడు, అట్ ద టైమ్ ఆఫ్ జీసస్ పుట్టినప్పుడు అక్కడ కొన్ని ఈవెంట్స్ మనం ఇప్పుడు మన చదివిన వాక్యంలో మనం చూసుకున్నాం. సో జనరల్గా మనం చిన్నప్పుడు ఒక ఆట ఆడుకునే వాళ్ళం, నేమ్ ప్లేస్ యానిమల్ థింగ్ అనేసి. సో జీసస్ పుట్టినప్పుడు కొన్ని నేమ్స్, ప్లేసెస్, యానిమల్స్, థింగ్స్ ఉన్నాయి. సో కొంచెం చెప్పగలరా నేమ్స్ ఎవరెవరు ఉన్నారు? బెత్లెహేమ్ ప్లేస్. నేమ్ ఫస్ట్ నేమ్స్ అంటే క్యారెక్టర్స్ ఎవరైతే మేరీ, ఇంకా పుట్టినప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటున్నా. నెక్స్ట్ సీజర్, అగస్టిన్, ఎంపరర్ ఎవరైతే ఉన్నారో అతను ఏంటంటే ఆ టైంలో ఈ జనాభా సంఖ్యని అతను ఫస్ట్ టైం అతను చేయమనేసి అక్కడ ఇవి ఉన్నారు. సో దీస్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ ద people, so they are listed in the during the places. బెత్లెహేమ్. ఒకటే పుట్టడానికి అంటే అతను డెలివరీ టైంలో మరి అక్కడ స్థలం లేనందున పశువులు పాకలు ఈజిప్ట్ నుంచి అక్కడికి వచ్చారు వాళ్ళు, బెత్లెహేమ్ వచ్చారు. సో ఈజిప్ట్ ఇస్ వన్ ప్లేస్ అండ్ బెత్లెహేమ్ ఇస్ అదర్. ఐగుప్తు నుంచి నజరేతు, జెరూసలేము, జూడియా, ఈజిప్ట్. These are some of the places which are listed in the book of the Bible. Next, animals. Cow. One is camel. Sheep on the maybe donkey. Camel is there, right? Camel is there. Okay. So some of the which are listed is donkey, camel and sheep, because ఎవరైతే ఈ పశువులు కాదా, సో వాళ్ళకి దేవత ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళు పశువులు కాపులే. నెక్స్ట్ మోడ్ ఆఫ్ గొర్రెలు కాపు. నెక్స్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆ టైంలో మాక్సిమం డాంకీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ జ్ఞానులు తూర్పు దేశాల నుంచి దేవునికి వెతుకుని వచ్చినప్పుడు వాళ్ళకి మేబీ వాళ్ళ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ క్యామిల్ యూస్ చేస్తుంటారు. సో దిస్ ఇస్ ద సమ్ ఆఫ్ ద లిస్ట్. నెక్స్ట్ థింగ్స్, బంగారము, బోళము, ఇంకా సాంబ్రాణి సమర్పిస్తారు. సో దీస్ ఆర్ థింగ్, క్లోత్స్, ఇన్సెన్స్, గోల్డ్, సో కాయిన్స్, ల్యాంప్స్, పోయిట్రీ, టెంట్, ఇవన్నీ సమ్ ఆఫ్ ద లిస్టెడ్ థింగ్. సో నేమ్స్ లో అగైన్ మనం చూసుకున్నట్టయితే, సో వీ హావ్ లిస్టెడ్ అవుట్ వన్ ఈస్ జీసస్, మేరీ, జోసెఫ్. సో జీసస్ కి ఇచ్చినంత ప్రిఫరెన్స్, మేరీకి ఇచ్చినంత ప్రిఫరెన్స్ జోసెఫ్ కి Why was neglected? ఇలా ప్రెగ్నెంట్ అని చెప్తే రహస్యంగా విన్నాడాలని చూస్తాడు. జస్ట్ ఆస్కింగ్ అంటే జీసస్ కి మేరీకి ఇంపార్టెన్స్ బైబిల్లో జోసెఫ్ ఎవరు. బట్ ఎందుకంటే లైక్ ఇక్కడ మన సినారియోలో చూసుకుంటే డ్యూరింగ్ ద బర్త్ ఆఫ్ జీసస్ జోసెఫ్ ప్లేడ్ ఏ మేజర్ రోల్ అక్కడ, ఈక్వలెంట్ టు మేరీ. అంటే ఒక లైక్ ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ జన్మనిచ్చిన తల్లి అని ఆవిడకి ఎక్కువ లైక్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు శ్రీదేవి ఊరు వెళ్ళాలనుకో, ఇప్పుడు తను ఒక్కతే వెళ్ళడం ఈజీయా, నేను తోడుకుని తను వెళ్ళడం ఈజీయా? తోడుకుని వెళ్తే తను ఒక్కతే ప్రయాణం చేయడం తనకి కష్టం అవుతుంది. సో తోడుకుని వెళ్తే తనకి జర్నీలో తనకి ఈజీ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూస్తున్నట్టయితే బట్ బైబిల్లో ఎక్కడ జోసెఫ్ గురించి అంతగా మనం ఇది చేసినట్టు మనం చూడలేము. సో ఎక్కడ మన జోసెఫ్ గురించి మన చర్చెస్ కానీ ఈ కానీ ఎక్కడ ప్లాంటేషన్ అయితే జరగలేదు. బట్ ఇన్ ద బైబిల్ ఈజ్ ద ఒక ఐడెంటిఫికేషన్ ఉంది. హూ ఈజ్ జోసెఫ్? వడ్లవాని కుమారుడు. అదర్ ఇంకోటి అదర్గా జోసెఫ్ వడ్లవాని కుమార్, రైట్, సన్ ఆఫ్ డేవిడ్. నెక్స్ట్ కార్పెంటర్. ఇంకో విధంగా జీసస్ ఫాదర్ అన్న
అని ఫాదరే కానీ అది అది ఎక్స్పెక్ట్ అంటే చెప్పరు He is the father. జీసస్ ఇన్ జనరల్ గా మన ఐడెంటిఫికేషన్ ఎలా ఉంటది? ఇప్పుడు మన ఐడెంటిఫికేషన్ లైక్ Father, mother. ఇప్పుడు సంజయ్ రావు గారు ఎవరంటే ప్రవీణ్ వాళ్ళ నాన్నగారు ప్రవీణ్ వాళ్ళ నాన్నగారు సన్ ఆఫ్ మనోహరం. మనోహరం గారు. సో ఫాదర్ వాళ్ళ సన్. ఇక్కడ జోసెఫ్ లో బైబిల్ మనం చూసుకున్నట్టయితే ఈస్ ద ఫాదర్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్ బిబ్లికల్లీ. సో అర్త్లీ ఫాదర్ అన్నమాట. ఓకే, సో అక్కడ మనం చూసుకున్నట్టు బట్ బైబిల్ పరంగా అతను ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్. ఓకే, సో తిరుమలలో మనం చూసుకున్నట్టయితే మాథ్యూ చాప్టర్ 1 మత్తయి 1:18 నుంచి 18. యేసుక్రీస్తు జనన విధమేనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారి ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను ఆయన చెడ్డవాడైతే కాదు, ఈజ్ నీతిమంతుడు. సో అక్కడ ఏం చేశాడు? అక్కడ ఆయన వారిని రహస్యముగా విడనాడాలని అతను చూశాడు. సో నార్మల్ గా ఇక్కడ అతనికి తెలిసిన విషయం ఏంటి? అక్కడ ఆ టైంలో ఆయన మ్యారేజ్ అవ్వలేదు, అక్కడ జస్ట్ ఎంగేజ్మెంట్ అయింది. అక్కడ ప్రధానం అయింది. ప్రధానంలో ఏంటంటే మేరీ ప్రధానం అయిన తర్వాత అతను ఏం తెలుసుకున్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేరీ ఈజ్ ప్రెగ్నెంట్ అనేసి అతను తెలుసుకున్నాడు. సో జనరల్ గా సో ఇదే సిచ్యువేషన్ జనరల్ గా మనం చూసుకున్నట్టయితే లైక్ ఇన్ కేస్ ఈ కాలంలో సో మామూలు చిన్న చిన్న విషయాలే మనం వెతికి పట్టుకుంటాం. సో గర్భం అంటే అది చాలా పెద్ద విషయం. సో కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే యోసేపు అంటే పబ్లిక్ అందరినీ పిలిచి పెద్దల్ని పిలిచి గొడవ ఏం చేయకుండా ఏం చెప్తే రహస్యముగా అతను విన్నాడు. సో అక్కడ ఏం తెలుపుతుంది? అక్కడ మనకి మంచివాడా చెడ్డవాడా? మంచివాడే, కానీ ఇది ఇలా గర్భం రావడం మంచిది కాదు అనేసి అతను రహస్యంగా విడనాడాలనుకుంటా. సో అక్కడ మనకి ఏం తెలుస్తుందంటే ఈజ్ జనరల్ గా అతను ఏంటంటే చాలా ఒబీడియంట్, చాలా మంచి వ్యక్తి. సో అంటే తను మన స్వభావం మంచిది కాబట్టి ఏంటంటే తను సైలెంట్ గా అతను తప్పుకుందామని చూసారు. సో వన్ ఫస్ట్ పాయింట్ వాట్ యు అబ్జర్వ్ ఫ్రమ్ జోసెఫ్ ఈజ్ ద ఒబీడియంట్ పర్సన్. నెక్స్ట్ మత్తయి 1:20-21. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకునిచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ఇలా జరుగుతుంది, ఎప్పుడు ఇలా జరిగింది, ఇలా జరగబోతుంది ఫ్యూచర్ లో అనేసి అక్కడికి డైరెక్ట్ గా అక్కడ మనం సెలవు ఇచ్చినట్టుగా మనం చూడలేదు. సో ఇన్ కేస్ ఇదే మనం అప్లికేషన్ చేసుకుంటే ఇన్ కేస్ డైరెక్ట్ గా ఎవరైనా మన దగ్గరకు వచ్చి నీకు హెల్ప్ చేస్తాను లేదంటే ఇది చేస్తానంటే ఎంతవరకు మనం నమ్ముతాం? నమ్మం. ఇక్కడ ఏంటంటే స్వప్నంలో వచ్చి కలది. సో మేబీ లేచిన తర్వాత ఏంటని తెలుసు, మీరు ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, 6th మంత్, 9th మంత్ మనకు తెలియదు. సో అక్కడ ఏంటంటే మీ భార్య అయిన మరియా ఒక శిశువునికి జన్మనిస్తుందని చెప్పారు. సో అది లాంగ్ టర్మ్ ప్లాన్, షార్ట్ టర్మ్ ప్లాన్ కాదు. సో సెలవిస్తుంది అతను. నెక్స్ట్ ఏమంటారు అక్కడ? నీ భార్య అయిన మరియను చేర్చుకుంటూ భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. పాపం నుండి ఆయన రక్షిస్తారని ఇక్కడ క్లియర్ గా అక్కడ సెలవిస్తుంది. ఇక్కడ ఏంటంటే దేవదూతలు ఏదైతే స్వప్నం అని చెప్పాడో అతను ఇక్కడ నమ్మినట్టుగా ఈ ట్రస్టెడ్ ఇన్ ద గాడ్స్ ప్లాన్. నెక్స్ట్ గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలుని పేరు పెట్టుదురు. 24-25. యోసేపు నిద్ర మేల్కొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను.
సో ఇక్కడ మనం చూసుకున్నట్టు 24-25 వచనంలో మనం ఇక్కడ ఏదైతే స్వప్నంలో దేవదూతలు ఏదైతే సెలవిచ్చారో ఇక్కడ అతను విధేయుడయ్యి తో మేరీని తను చేర్చుకుని తో తను మేరీ డెలివరీ అయినంత వరకు తో ఇక్కడ తోడుగా ఉన్నట్టు మనం చూస్తాం. సో ఇట్ టెల్స్ అబౌట్ ద ఒబీడియన్స్ ఆఫ్ జోసెఫ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన యొక్క జీవితాల్లో కూడా మనం ఎన్నో కష్టాలు నష్టాల్లో మనం వెళ్తూ ఉంటాం. సో ఫిజికల్గా మెంటల్గా సో మన వర్క్ విషయంలో కానీ మేము ఎన్నో విషయాల్లో మనం స్ట్రెస్ మనకి ఏదో విధంగా మనకు ఉంటుంది. బట్ మనం ఏంటంటే ఆ కష్టాల్లోంచి మనం వెనుదిరగకూడదు ఎప్పుడు. సో ఇక్కడ ఏంటంటే సో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఏ విధంగా మాట్లాడుతుంటాడు? ఒకటి దేవుని వాక్యాన్ని ద్వారా మాట్లాడతా, పాస్టర్ గారితో మాట్లాడవచ్చు, లేదంటే అదే ఎవరైనా అదే ప్రవచనాల ద్వారా కానీ ఇటు ద్వారా కానీ మనం మాట్లాడుతున్నాం. సో ఏదైతే దేవుడు అయితే సెలవిస్తున్నారో వీ షుడ్ ట్రస్ట్ ఇన్ ద గాడ్స్ ప్లాన్. నెక్స్ట్ థర్డ్ ఏంటంటే ట్రస్ట్ చేసి ఆ దారిలో మనం నడుచుకోవాలి. లైక్ జోసెఫ్ ట్రావెల్డ్ అలాంగ్ విత్ మేరీ టిల్ Mary was delivered and given birth to the Jesus Christ. In the same way, so మనం కూడా మన ఏవైతే సెలవిస్తున్నారో అదే విధంగా మనం నడుచుకుని మనం మన యొక్క జీవిత ప్రయాణంలో మనం సాగిపోవాలి. సో ఇక్కడ అండ్ జోసెఫ్ మనం చూసినట్టయితే బైబిల్లో గోల్డెన్ లెటర్స్ లో మనం ఇప్పుడు మనం ప్రతి సంవత్సరం లేదంటే బైబిల్ చదువుతున్నప్పుడు మనం జీసస్ జనానికి ముందు మనం జోసెఫ్ గురించి మనం చదువుకుంటుంటాం. సో ఇన్ కేస్ జోసెఫ్ డినై చేసుంటే ఈరోజు బైబిల్లో అతని పేరు ఉండేదా? నో. సో ఏదైతే గాడ్స్ ప్లాన్ అయితే ఉందో సో అక్కడ ఆ విధంగా కూడా మనం కూడా మన యొక్క జీవితాల్లో కూడా అదే ఫార్ములాని మనం అడాప్ట్ చేసుకుని మనం నడుచుకుంటే మనకు కూడా మన యొక్క జీవితాల్లో కూడా ఒక దినము కూడా మన యొక్క పేరు ఎక్కడ రాయబడి ఉండాలి? జీవ గ్రంథం. బైబిల్లో జోసెఫ్ పేరు అలాగే ఉంది, మన యొక్క పేరుని కూడా మన జీవ గ్రంథాల్లో మనం రాయబడేటట్టు మనం యొక్క నడవడిక మనకి ఉండాలన్నమాట. ఓకే, సో దట్ ఈస్ ద స్మాల్ మెసేజ్ సో which I want to give for this Christmas, because ఏంటంటే క్రిస్మస్ అంటే అందరూ నార్మల్గా జీసస్ గురించి మేరీ గురించే చెప్తుంటారు. జస్ట్ అదర్ దెన్ దట్ జస్ట్ నేను అనుకున్నా జోసెఫ్ గురించి ఎందుకు ఎవరు చెప్పారని జస్ట్ అనుకుని జస్ట్ ఒక మెసేజ్ ప్రిపేర్ చేసుకున్నాను. సో మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్. థ్యాంక్ యూ. చిన్నది నేను చెప్పాలనుకుంటున్నాను. మీ నాన్న ప్రార్థనలో మీ చిన్న ప్రార్థనలో వ్యర్థం కాదు, అలాగే ఎఫ్సి కూడా పర్లేదు, ఆడో పర్లేదు. మరి నిజంగా ఎంత ఇలా వాక్యం చెప్పడం అంటే మాటలు కాదు, అందరికీ రాదు ఇది. నిజంగా మీ నాన్న చేసిన ప్రార్థన వ్యర్థం కాలేదని నేను ఇప్పుడు నేను చూశాను కాబట్టి నా కళ్ళతో నేను చెప్తున్నా. చిన్నప్పుడు బాగా చేసేవారు కదరా, కుటుంబ ప్రార్థన కానీ కూర్చుంటే కొట్టేసుకుంటే ప్రార్థనలు మీ నాన్న ఊరుకునేవాడు కాదు. ఆదివారం ప్రార్థన ఎప్సి పాపా పాపా అని పిలిచేసేవాడు. అంత డిసిప్లిన్ గా పెంచాడు మీ నాన్న. నాకు అదే ఆశ. నాకు అంటే నా పిల్లలందరూ కనీసం ప్రసంగాలు చేయక్కర్లేదు కానీ ప్రార్థనలకు వెళ్ళి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన అడుగు చేసేవాళ్ళం ప్రభా. ఉదయం సాయంత్రం కూడా ప్రార్థన చేసేవాడు. మేము పక్కింటి వాళ్ళకి కూడా మేము సాక్ష్యంగా ఉన్నాం ప్రభా. వీళ్ళు 4 గంటలకే ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలు విని మేము లేచిపోయామని చెప్పేవారు ప్రభా. నేను ఆ రోజులు నాకు గుర్తొస్తున్నాయి ప్రభా, నీకు వందనాలు. బిడ్డలందరితో కలిసి ప్రభా నాయన ఈరోజు ప్రభా ఈ విధంగా నాయన మేము ప్రార్థన చేసుకోవడానికి కృపనిచ్చావు ప్రభా, నీకు వందనాలు. మరి దానికి ప్రభా వాక్యం చెప్పి నాయన మరి తలాంతి ఇచ్చావు ప్రభా, నీకు వందనాలు.
ప్రభా ప్రతి వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతి ఇస్తావు ప్రభా, నీకు వందనాలు. ఆ బిడ్డకు ఆ తలాంతి ఇచ్చినందుకు నీకు వందనాలు. అది వినియోగించుకోవడానికి సహాయం తెచ్చండి ప్రభా, నీకు వందనాలు. ప్రతి బిడ్డను దీవించండి ప్రభా. ఏ బిడ్డను నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా, నువ్వు గొప్ప దేవుడు ప్రభా. నిన్ను నమ్ముకున్న బిడ్డలు అన్నడు విడిచిపెట్టే దేవుడు కాదు తండ్రి. నిన్ను నమ్ముకున్న బిడ్డలు ఎప్పుడు తలగా ఉంచుతావు కానీ తోగ్గా ఉంచు తండ్రి. కానీ ఈ లోకంలో ప్రభా ఎన్నో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు వస్తాయి ప్రభా. నాయనా ఆ సమస్యలు వచ్చాయని మేము పడిపోకూడదు ప్రభా. అయినా మరి ప్రభా కన్యక ప్రభా నాయన ఆ కాలంలో ప్రభా నాయన గర్భవతి అయిందంటే ఆ బిడ్డ ఎంత వేదన పడి ఉంటుంది ప్రభా, ఎంత బాధపడి ఉంటుంది ప్రభా. నాయన ఆమెకు వచ్చిన కష్టమే కదా ప్రభా. అలాగే ప్రభా నాయన ఆమె డెలివరీ అయ్యే వరకు ప్రభా ఎన్నో కష్టాలు ప్రభా, ఎన్నో అవమానాలు, నిందలు కూడా పడింది ప్రభా. నాయన అలాంటి జీవితం ప్రభా మరి ప్రభా మా జీవితాల్లో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఉంటాయి ప్రభా. ఆ సమస్యలు వచ్చాయని మేము పడిపోకూడదు ప్రభా. ధైర్యం కలిగి ప్రభా నాయనా నువ్వు మాకు తోడుంటావని ధైర్యంతో ముందుకు సాగిపోవడానికి సహాయం తెచ్చి అడుగుతున్నాను. నాయనా నీ పుట్టుక ప్రభా ప్రపంచమంతా ప్రభా నాయనా యేసు పుట్టినరోజని ప్రభా ప్రతి ఒక్క ప్రభా బిడ్డ తెలుసుకుంటున్నారు ప్రభా. నాయనా నువ్వు పుట్టావు ప్రభా, మళ్ళా ఈ లోకానికి వస్తావు ప్రభా. నాయనా అసలైన రాజ్యంలో మేము చేరాలంటే మా జీవితాలు ఏ విధంగా ఉండాలో మాకు నేర్పించి నీలో ఎదిగి నిన్ను స్తుతించి గణపరిచే భాగ్యం తెచ్చేయమని, బిడ్డల ప్రభా ఉద్యోగాల్లో తోడు నీడగా నడిపించమని, నీ కృపలో భద్రపరచుకోమని, ప్రతి బిడ్డకు ఆరోగ్యం తెచ్చేయమని యేసయ్య నామమున ఈ చిన్ని ప్రార్థన స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. Happy New Year and Happy New Year. We wish you a Merry Christmas and a Happy birthday. నువ్వు పెట్టు అక్కకు We wish you. హ్యాపీ క్రిస్మస్. We wish you. హ్యాపీ క్రిస్మస్. We wish you. అక్క పెట్టురా. వెరీ గుడ్.